పిల్లలకి ఎవరి మాట వినాలి, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే విషయంలో ఫుల్ కన్ఫ్యూజ్ తో ఉంటారు ఒక ఏజ్ వరకు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక క్లారిటీ వస్తుందేమో కానీ ఒక ఏజ్ వరకు ఆ కన్ఫ్యూజన్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేయాలంటారు? పిల్లల తెలివితేటలు ఎలా ఉంటాయంటే ఇంకో నెక్స్ట్ లెవెల్కి ఉంటాయి. మనం వాళ్ళని ఒక ఏజ్ ఏం తెలుస్తుందని వదిలేస్తాం, కానీ పిల్లలు పడేస్తారు. అంటే ఏ కీ నొక్కితే అమ్మ దగ్గర వర్కౌట్ అవుతుంది, ఏ కీ నొక్కితే నాన్న దగ్గర వర్కౌట్ అవుతుంది. వీళ్ళిద్దరికి బేసిక్గా ఎవరి విషయం, ఏ విషయంలో ఎవరెవరిని కాంట్రడిక్ట్ చేస్తారు అనేది అర్థమైపోతుంది. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఒక 100 రూపాయలు కావాలి. అమ్మ ఏంటంటే కొంచెం వీడికి జాగ్రత్త నేర్పాలి, మనం అలా డబ్బులు ఇచ్చేస్తే వాడు పాడైపోతాడు అనుకున్న పక్షంలో అమ్మ ఏం చేస్తుంది, ఎందుకు రాది 100 రూపాయలు ఏమక్కర్లే, సరే వెళ్ళినప్పుడు నేను తీసుకొస్తాను, నాకు చెప్పు, నేను వెళ్ళినప్పుడు తీసుకొస్తా, అది 50 రూపాయలు దొరుకుతుంది, నేను ఊరికే డబ్బులు వేస్ట్ చేయమాకు అన్నట్టు అమ్మ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలా డబ్బుల విషయాల్లో అమ్మ కాస్త గట్టిగా పట్టుకుంటుంది అని నన్ను అనుకుంటే, నాన్న మాత్రం వేరే వేరే విషయాలు పట్టించుకుంటారు. డబ్బులు అయితే సరే 100 రూపాయలకి ఎందుకు ఇంత డిస్కషన్ ఇచ్చేస్తే అయిపోలా అంటాడు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా డబ్బుల విషయాల దగ్గర నాన్నని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అవడమే, నాన్న ఇప్పుడు నీకే చెప్తున్నా నాన్న, మళ్ళీ ఇప్పుడు అమ్మకి చెప్తే ఓ గంట సేపు దాని గురించి చెప్తుంది, అందుకని నువ్వైతే కరెక్ట్గా తెలుస్తుంది నీకు కాబట్టి నీకే చెప్తున్నాను నాన్న వెంటనే ఈయన కూడా ఇచ్చేస్తూ ఉంటాం. అదే కొన్ని విషయాలు వచ్చేటప్పటికి తండ్రికి ఎలా ఉంటుంది, టైంకి నిద్ర లేవాలి, లేకపోతే కొంచెం డిసిప్లైన్ రిలేటెడ్ వాటిల్లోనో, కొన్ని బాధ్యతలకు సంబంధించిన విషయాల్లోనో, బయటికి వెళ్ళి పనులు రావాల్సిన విషయాల్లోనో తండ్రి కొంచెం నేర్పించాలనుకుంటాడు. తల్లికి ఏంటంటే ప్రేమ, రాత్రంతా కష్టపడి పడుకున్నాడు పాపం వాడిని ఇప్పుడు లేపడం ఎందుకు అని తల్లి వెనకేసుకొస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారు, తండ్రిని వదిలేసి తల్లి దగ్గర పట్టుకుంటారు. అమ్మ వాళ్ళు రావడమే, రేపు ఇప్పుడు మనం ఏదో పని చేయాలనుకుంటాం, బాసులు ఇవాళ ఎంత అలసిపోయాను తెలుసా అమ్మ, అసలు క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఎట్లా ఎంత నిద్ర వచ్చేసిందో తెలుసా, ఇవాళ ఎంత ఆకలిగా ఉంది, ఏంటో అమ్మ ఈ మధ్య నాకు 3 రోజుల నుంచి చాలా నీరసంగా ఉందని ఇట్లా మొదలెడతారు. తల్లికి ప్రేమ మీద ఏంటంటే అర్థమైపోతుంది. ఇది ఇద్దరికి తెలియదు ఈ విషయాలు, కానీ పిల్లలు వాళ్ళ వీక్నెసెస్ గ్యాప్స్ని పట్టుకొని వాళ్ళు ఇలా గేమ్ చేస్తారు. అంటే ఇక్కడ పిల్లలు నెగిటివ్ చేస్తున్నాను అని అనుకోకండి దయచేసి, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే అసలు దీనికి ఆస్కారం ఇచ్చింది, ఇప్పుడు తల్లి మాట తండ్రి మాట తల్లిని వాళ్ళిద్దరూ కూడా కాంట్రడిక్ట్ చేసుకుంటున్నప్పుడే కదా ఈ ప్రాబ్లం అవుతుంది. సో కొన్ని విషయాలు అంటే పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలలో ఎప్పుడైనా ఒకళ్ళు ఇంకొక మాట చెప్తున్నా అది ఒక మోరల్ సపోర్ట్ లా ఉండాలి తప్ప కాంట్రడిక్షన్ లాగా ఉండకూడదు. సో తల్లిదండ్రులు ఇద్దరు మాక్సిమం ఒక మాట మీద ఉండేలాగా ప్రయత్నించాలి. మెయిన్ ఇంకొకటి ఏంటి, దే హ్యావ్ టు మేక్ షూర్ నీ డిసిప్లిన్ విషయాల్లో కానీ, నీకు మంచి విషయాలు నేర్పించడంలో కానీ, నీ వ్యక్తిత్వం విషయాల్లో కానీ, నీ అలవాట్లు మెయిన్గా నీ అలవాట్ల విషయంలో కానీ నేను నాన్న ఇద్దరం ఒకటే మాట మీద ఉంటాము. మా ఇద్దరు ఉద్దేశం నిన్ను ఎప్పుడు కూడా రైట్ మెథడ్లో పెట్టడం, అంటే రైట్ వేలో నువ్వు వెళ్ళే విధంగా చూడటమే మా ఇద్దరి మెథడ్. కాబట్టి ఇద్దరిని 2 మాటలు మాట్లాడము అనే విషయాన్ని వాళ్ళు క్లియర్ చేయాలి. ఏది కొంచెం వయసు వచ్చాక, అంటే అర్థం చేసుకునే వయసు వచ్చాక. వాళ్ళు ఎప్పుడైతే ఇలాగా కొంచెం అర్థం చేసుకొని గేమ్ ప్లే చేయగలిగేలా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రం యూ హ్యావ్ టు వెరీ క్లియర్లీ మేక్ ఇట్ ఏ ఆబ్వియస్ స్టేట్మెంట్ దట్ ఇద్దరు కూడా ఒకటే ట్రాక్లో ఉన్నారు. లేదు చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు మాట అనుకోవాలి ముందుగా, అంటే వాట్ ఈస్ గుడ్, నువ్వు కరెక్టా నేను కరెక్టా కాదు. ఇక్కడ అది ప్రాబ్లం చాలా వరకు ఏమవుతుందంటే నాకు తెలీదా, ఆర్గ్యుమెంట్ ఉండకూడదు, నీకు తెలీదా, అలాంటివి ఆ మాత్రం నాకు తెలీదా, రోజు అన్నం పెట్టేదాన్ని నాకు తెలీదా, వాడికి ఏం పెట్టాలా ఏం పెట్టకూడదా అంటే నాకు మాత్రం తెలీదా, నేను మాత్రం చిన్నప్పటి నుంచి చాలా మందిని చూడలేదా, నువ్వు మరి నా మాట ఇలా వీళ్ళు దే స్టార్ట్ థింకింగ్ దట్ హూ ఈస్ కరెక్ట్. హియర్ మన ఆలోచించాలంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ ఈస్ కరెక్ట్, ఇట్స్ అబౌట్ వాట్ ఈస్ కరెక్ట్. అది ఎవరికి, టు ద చైల్డ్. పిల్లలకి ఏది మంచిది అన్నది మాత్రమే దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వాళ్ళది కన్విన్స్ అయ్యి, వీళ్ళది కన్విన్స్ అయ్యి దే షుడ్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దేర్ వే ఆఫ్ పేరెంటింగ్.